ఓకే. అదేమో ఫ్రెష్ బ్లడ్ అనమాట. ఓకే సార్. కాళ్ళ నుంచి సిరలేమో రక్తాన్ని తీసుకొని వెళతాయి. అవేమో ఆక్సిజన్ అయిపోయిన రక్తం అది. సో వీటిలో బ్లడ్ పైకి వెళ్ళకుండా మీకేమవుతుందంటే ఈ పైకి వెళ్ళే మార్గంలో కొన్ని కవాటాలు ఉంటాయి వాల్వ్స్. అవేం బ్లడ్ని ఒకే వైపు తొయ్యాలి. అది తోసుకొని పైకి హార్ట్కి వెళ్ళాలి. హార్ట్లో సర్క్యులేషన్ మళ్ళీ దమనం ద్వారా కిందకి రావాలి మళ్ళీ ఇలా. సో ఈ సర్క్యులేషన్ మన వ్యవస్థ నార్మల్ వ్యవస్థ. మీకు ఆ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది. సో ఏమైందంటే ఈ కవాటాలు చెడిపోయినాయి అనమాట. సో దానివల్ల బ్లడ్ పైకి వెళ్ళకుండా మొత్తం అంతా కాళ్ళు ఉండిపోతుంది. సో ఈ కాళ్ళు ఉండిపోతే ఈ కాళ్ళు లోపల కొంతమందికి కాళ్ళు ఉండటం వల్ల బ్లడ్ లోపల బ్లీడ్ అవుతుంది అనమాట. ఈ లోపల బ్లీడింగ్ వల్ల మీకు బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్ వచ్చిన స్థితిలో కూడా దీన్ని పట్టించుకోకుండా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే లోపల నుంచి పుండ్లు అవుతాయి, బయట నుంచి పుండ్లు కావు. ఈ పుండ్లు కూడా మొదట్లో వచ్చిపోయి ఉంటాయి. తర్వాత మనకు పెద్ద పుండు అయిపోతుంది, గ్యాంగ్రీన్లోకి వెళ్తుంది. అప్పుడే మీకు ఆపరేట్ చేయాల్సి. సరే, ఇప్పుడు అలా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపలే వెయిన్స్ అన్ని కరిగిస్తాం. సో మీకు కిందకు వచ్చే ఫ్లో అంతా నార్మలైజ్ చేయకపోతే ఈ ఊండి హీల్ కాదు. ఈ లోపల నుంచి ఊండి కరిగించేదానికి మళ్ళీ లేజర్ అనే పద్ధతి ఉంటుంది. ఇంకా కొత్తగా సూది పెట్టి లోపల గమ్ ఎక్కిస్తాం, దానికి గ్లూ అనే పద్ధతి ఉంటుంది. రెంట్లో ఒకటి చేసుకుంటే ఫ్లో నార్మల్ అవుతుంది. ఇది అయితే మీకు వారం 10 రోజులు ఊండి హీల్ అయిపోతుంది. ఇది మందులకి, టాబ్లెట్కి, బిళ్ళకి తగ్గే అవకాశం లేదు.